హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యింది ఫ్రెండ్స్. చూడు, రేపటి దినాన 22 నవంబర్ 2023కి స్టాక్ అనేటువంటిది ఏ విధంగా ట్రేడ్ అయిపోతుందో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకొని చూస్తే లెవెల్స్ గీసుకుంటే చూడండి, రేపటి దినాన్ని కానీ స్టాక్ అనేటువంటిది ఇది ఈ క్యాండిల్ క్రాస్ చేస్తే ఇది హెవీ మూమెంట్ వచ్చి ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వెరీ హెవీ, ఎప్పుడైనా సరే పెద్ద క్యాండిల్కి మనము సపోర్ట్ రెసిస్టెన్స్గా మనం ఎప్పుడైనా గుర్తించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి ఒకవేళ కానీ ఇది గ్యాప్ అప్పే ఒక 300 పాయింట్స్ కానీ గ్యాప్ అప్ అయితే మాత్రం ఇక హెవీగా డ్రాస్టిక్ మూమెంట్ వచ్చి బీభత్సమైనటువంటి మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా డ్రాస్టిక్గా మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. దీన్ని ట్రేడ్ చేసే విధానం వరకు ఒక పద్ధతి విధానంలో చేయాలి. రేపు కానీ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ కానీ ఓపెన్ అయితే ఇక్కడిక్కడే లోపలే సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంది. చూడండి, దాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే అది ఎలా ట్రేడ్ అవుతుంది, లోపలే ట్రేడ్ అవుతుందా లేదా అనే విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, డే టైం ఫ్రేమ్లో బట్టి మనం చూస్తే ఇది ఈ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటి స్టాక్ని మనం డే టైం ఫ్రేమ్ బట్టి చూస్తే చూడండి, కిందకి వచ్చే విధంగా కనపడుతుంది. కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఇది పైకి వెళ్ళిందంటే మాత్రం రేపు ఇదిగో ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ వరకు ట్రేడ్ అయ్యి చూడండి, ఈ లెవెల్ వరకు ట్రేడ్ అయ్యి ఈ ప్లేస్ నుంచి ఇక్కడ దాకా ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇలా డబుల్ బాటమ్ తీసుకొని కిందకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒకవేళ కానీ ఈ లెవెల్ని కానీ క్రాస్ చేసిందంటే మాత్రం ఇలా హెవీ క్యాండిల్తో క్రాస్ చేసిందంటే మాత్రం ఇలా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదిగో నెక్స్ట్ లెవెల్ ఇది, దీని ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రేపటి దినం ట్రేడ్ చేసేటప్పుడు ఆ లెవెల్స్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే ట్రేడ్ చేయడం అవకాశం ఉంది ఫ్రెండ్స్. బాగా మంచిగా ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడండి, నేను డ్రా చేస్తాను. ఆ లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్నాప్షాట్ తీసుకోండి, ఆ లెవెల్స్ ప్రకారంగా ట్రేడ్ చేయండి. సపోర్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదొక లెవెల్, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్స్ అన్నిటి కూడా మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఏ మాత్రం కూడా ఈ లెవెల్స్ని క్రాస్ చేస్తే డ్రాస్టిక్గా మూమెంట్ వస్తుంది. అంటే ఆ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో అప్పుడు అది మంచి మూమెంటంగా మనం ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ లోపల ఉంటే మాత్రం లోపలే ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్స్ లోపల కానీ ఓపెన్ అయితే మాత్రం అది మనం రేపు పొద్దున ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. సరే, నిఫ్టీకి వస్తే చూడండి ఫ్రెండ్స్. సో నిఫ్టీకి వస్తే మాత్రం చూడండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి, అది రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది. ఇది ఒక లెవెల్ సపోర్ట్గా ఉంది చూడండి. సారీ, దీన్ని గ్రీన్ కలర్ పెట్టాను. ఒక లెవెల్గా ఉంది చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్ పెడదాం. సపోర్ట్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా రెడ్ కలర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. చూడండి, రేపు దినాన్ని కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యి ఆ లెవెల్ కానీ క్రాస్ చేసుకపోతే మాత్రం ఇక్కడ ట్రేడ్ అవుతుంది. చూడండి, ఒకవేళ కానీ
ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తే మాత్రం డ్రాస్టిక్గా మూమెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్ని క్రాస్ చేస్తే ఇలా ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తే ఇలా మూమెంట్ వచ్చి ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ పైకి వస్తుంది. అటువంటి అవకాశం అట్లా ఉంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మనం డే టైం ఫ్రేమ్ రేట్ చూద్దాం. మన ఎప్పుడైనా సరే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కూడా 15 మినిట్స్ డే టైం ఫ్రేమ్ ఇప్పుడు నేను అనాలిసిస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒకనొక రెసిస్టెన్స్ లెవెల్ దొరికి వచ్చింది. ఇది కానీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే మాత్రం ఇలా 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 ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే మాత్రం ఇలా డ్రాస్టిక్గా కిందకు వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ట్రేడర్స్ అందరూ కూడా ఒక సెంటిమెంట్ని బట్టి కిందకి ట్రేడ్ చేస్తారు. ఒకవేళ కానీ ఆ లెవెల్ కానీ క్రాస్ చేసిందంటే మాత్రం చూడండి, ఇలా పైకి కానీ క్రాస్ చేస్తే ఇలా ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, పైకి వెళ్ళిపోవడం, ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఇలా 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 పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నిఫ్టీ యొక్క లెవెల్స్ని కూడా ఇప్పుడు మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ని బుక్ చేస్తాను. చక్కగా మీరు ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. రేపు పొద్దున ఈ లెవెల్స్ని బట్టి మీరు ట్రేడ్ చేయండి. చక్కగా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన ప్రతిరోజు డైలీ అనాలిసిస్ మీరు పెడుతుంటారు కాబట్టి ఎప్పుడైతే మీరు బెల్ సింబల్ క్లిక్ చేస్తారో రేపు నోటిఫికేషన్ మీకు వస్తుంది కనుక రేపటి దినాన స్టాక్స్ రేపు దినాన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ ఆన్ వాచింగ్ దిస్ వీడియో.